ఇక్కడ నుంచి చూడండి ఎంత ఎక్సలెంట్గా అయితే ఉందో. ఈ క్లౌడీ వెదర్తో బీచ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. బట్ వచ్చేసింది ఇక్కడికి ఒడ్డుకి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రైట్ నౌ మన నర్సాపూర్ నుంచి ఈరోజు పేరుపాలెం బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది మనకి రిక్వెస్ట్ వీడియో అనమాట. సో అందుకనే చేస్తున్నాం. ఇది కొత్తగా ఎవరైతే పేరుపాలెం బీచ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే యూజ్ అవుద్ది అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ స్కిప్ చేస్తే మీకైతే అర్థమైతే అవ్వదు. సో స్కిప్ చేయకుండా చూడండి. ప్లస్ ఇదిగోండి మన నర్సాపూర్ రైల్వే స్టేషన్ అనమాట. భీమవరం నుంచి వీరవాస నుంచి ట్రైన్కి అయితే వస్తారు కదా, వాళ్ళకైతే బాగా యూజ్ఫుల్ అయితే అవుద్ది అనమాట వీడియో. మనకి స్టేషన్ కి బయటకు వచ్చాక ఇదిగోండి ఇక్కడ ఆటో స్టాండ్ లో ఆటోలు అయితే ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ నుంచి బీచ్ దగ్గర దిగబెట్టడానికి 4 నుంచి 500 దాకా తీసుకుంటారు. అదే మనకి మార్నింగ్ తీసుకెళ్లి ఈవినింగ్ తీసుకొచ్చేటప్పటికి వెయిటింగ్ ఛార్జెస్ ఏమి ఉంటాయి కదా, 1400 నుంచి 1500 దాకా అయితే ఛార్జ్ అయితే చేస్తారనమాట. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. ఇందాక మీకు చూపించింది ఫ్రంట్ సైడ్, ఇదేమో బ్యాక్ సైడ్ అనమాట. చాలా మంది ఇదిగోండి బ్యాక్ సైడ్ నుంచి ఇలాగైతే వచ్చేసి బస్ స్టాండ్కి వెళ్ళిపోతారు. బస్ స్టాండ్ దగ్గర నుంచి కూడా మనకు ఆటోస్ అయితే అవైలబిలిటీగా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కి అయితే వెళ్ళాలి. రైట్ కి వెళ్తే భీమవరం కొత్త రోడ్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. మనం లెఫ్ట్ తీసుకొని కొంచెం ఎదురుకు వచ్చాక ఇదిగోండి ఇక్కడ వైఎస్ఆర్ బొమ్మ ఉంటుంది అనమాట. ఈ వైఎస్ఆర్ బొమ్మ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి మనం. మనకి రోడ్డు లెఫ్ట్ సైడ్ లో మెయిన్ రోడ్ లో చూడండి బస్ స్టాండ్ అయితే ఉంటుంది అనమాట. దగ్గరే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి. నేను అంతర్వేది వీడియోలో కూడా మీకు చెప్పడం అయితే జరిగింది ఒకసారి. ఇదిగో లెఫ్ట్ సైడ్ లో పార్క్ ఉంది కదా, ఈ పార్క్ బ్యాక్ సైడ్ అనమాట బస్ స్టాండ్ కూడా. ఈ పార్క్ కూడా చిన్నపిల్లలకు బాగా డెవలప్ అయితే చేశారన్నమాట ఈ మధ్యలో. ఇదిగోండి పార్క్ దాటిన తర్వాత మనకి ఇదిగోండి ఈ వంతెన అయితే వస్తుంది. ఈ వంతెన డౌన్ లో ఆటోస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ కొంచెం లెఫ్ట్ కి వెళ్ళి ఒక 10 మీటర్స్ ముందుకెళ్తే బస్ స్టాండ్ అయితే వస్తుంది. మనం ఇక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. ఇంకో విషయం అయితే మర్చిపోయాను. ఇదిగోండి ఈ డౌన్ లో అయితే మనకి రెస్టారెంట్ అయితే ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మనం కొంచెం ముందుకు వెళ్తాను, అక్కడ కూడా చూపిస్తాను. అక్కడ రెస్టారెంట్ అయితే ఉంటుంది. మీరు పార్సల్ తీసుకోవాలంటే ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళిపోలే. అక్కడైతే మీకు అంత టేస్టీగా ఉండవు, చాలా వర్స్ట్గా అయితే ఉంటుంది అన్నమాట ఫుడ్ పేరుపాలెంలో. మనకి పెట్రోల్ బంక్ దాటిన తర్వాత మనకి ఇదిగో లెఫ్ట్ సైడ్ లో అన్నపూర్ణ అని చెప్పి రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మీరు పార్సల్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు. మీరు ఒకవేళ వండుకున్నా సరే అక్కడ ప్లేసులు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ముందుగా ప్రిపేర్ అయ్యి అయితే వెళ్ళాలి మీరు. సో అలాగే వెళ్తేనే కొంచెం మనకి ప్లానింగ్ అయ్యి కరెక్ట్గా ఉండాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ అయితే రావాలి, మనకు అక్కడ కుకింగ్ చేసుకునేలాగా ఉంటాయి. ట్రైన్కి వచ్చి వాళ్ళు మ్యాక్సిమం అయితే కుకింగ్ అయితే పెట్టుకోరు. సో పార్సల్ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే క్యారీ చేయండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో చర్చ్ అయితే కనిపిస్తుంది చూడండి. అది వచ్చి మొన్న 100 years అయితే కంప్లీట్ చేసుకుంది చర్చ్. మనకి నర్సాపూర్ ఇదిగోండి ఇదే సబ్ కలెక్టర్ ఆఫీస్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. నర్సాపూర్ లో వెరీ ఫేమస్ బ్రిడ్జ్ అనమాట, టావర్స్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ తెలియని వాళ్ళు అయితే ఎవరో ఉంటారు అనమాట. అంత బాగుంటుంది అన్నమాట ఈ బ్రిడ్జ్. ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ లో ఒక హాస్పిటల్ ఉంటుంది, మిస్సమ్ హాస్పిటల్ అని, వెరీ ఫేమస్ హాస్పిటల్ అనమాట అది. ఇదిగోండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో చూడండి లేస్ పార్క్ అనమాట. హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట, చేతితో చేసిన అల్లికలన్నీ ఇక్కడ అయితే అమ్ముతారు అనమాట. వెరీ ఫేమస్ కూడా ఇక్కడ నర్సాపూర్ లో లేస్ పార్క్ తెలియని వాళ్ళు అయితే ఎవరో ఉంటారు. మనకి ఇక్కడ స్వర్ణాంధ్ర కాలేజ్ కూడా ఇక్కడే అనమాట, ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఈ డబ్బాలు ఉన్నాయి కదా, ఈ డబ్బాలు దాటి లెఫ్ట్ లో లోపలికి వెళ్తే 1 or 2 kilometers అయితే వస్తుంది లోపలికి. సీతారాంపురం జంక్షన్ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనకి మొగల్తూరు, మచిలీపట్నం, విజయవాడ, ఒంగోలు హైవే అనమాట. ఇది మనం లెఫ్ట్ తీసుకొని వెళ్తే మనం పేరుపాలెం అయితే వెళ్తాం. ఇక్కడ వర్షం ఆల్రెడీ దంచేసినట్టుంది. ఇదే సీతారాంపురం. ఈ రోడ్డు పక్కన మొత్తం ఎర్లీ మార్నింగ్ మామిడికాయలు అయితే అమ్ముతారు అనమాట. మామిడికాయలు అమ్ముతారు. రైతులు కూరగాయలు తీసుకొచ్చి కూడా ఇక్కడైతే తక్కువ రేట్లు అయితే అమ్ముతారు అనమాట. ఎర్లీ మార్నింగ్ 4 స్టార్ట్ అయ్యి 6 కల్లా ఎండ్ అయిపోద్ది అనమాట ఈ మార్కెట్. మనకి ఇక్కడ నుంచి అయితే ఇంకా 10 kilometers అయితే డెస్టినేషన్ చూపిస్తున్నారు. ఇప్పటికీ మనం 8 kilometers అయితే వచ్చాం. ఈ వెదర్ క్లౌడీగా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఎండ లేదు. టైం వచ్చి ఇప్పుడు మనకి 4 అయితే అవుతుంది. వర్షం పడే సూచనలు అయితే గట్టిగానే ఉన్నాయి. కరెక్ట్ గా పంట చేతికొచ్చి రైతులు అమ్మైసా అనుకునే టైంలో ఈ వర్షాలు ఏంటో మరి పాపం మళ్ళీ పాడు చేయడానికే వస్తాయి ఈ వర్షాలు. పాపం చూడండి ఎలా బరకలు కట్టుకుని ఉన్నారో. ఎక్కడ వర్షంలో తడిసిపోతే ధాన్యం పాడైపోద్ది అని చెప్పి భయంగా వర్షాలు కట్టి అయితే మిల్లుకి అయితే తీసుకొచ్చారు ఇక్కడ. ఇప్పుడు మనం బీచ్ కి 6 kilometers డెస్టినేషన్ అయితే ఉంది ఇంకా. ఇదిగోండి ఇదే తూర్పుతల సెంటర్. ఇక్కడ నుంచి మనం రైట్ అయితే వెళ్ళాలన్నమాట. రైట్ వెళ్తే
ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇంకా 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది బీచ్కి. ప్లస్ ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాం. ఇదిగోండి సాయిబాబా గుడి ఉంది చూసారా, ఈ సాయిబాబా గుడి బ్యాక్ సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. లెఫ్ట్కి వెళ్తే 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి సాయిబాబా గుడి పక్క నుంచి ఇదిగోండి ఇక్కడ బీచ్కి మార్గం అని చెప్పి ఇలాగ ఉంటుంది. మనకి 3 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ నుంచి. ఇదిగోండి మన బీచ్కి వెళ్ళే దారిలో మొత్తం అన్ని రేయి చెరువులు అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మొత్తం రేయి ఫార్మింగ్ అయితే చేస్తారు ఇక్కడ మొత్తం అంతా. ఇలాగ వస్తూ ఉంటే ఇక్కడ సర్వే చెట్లు కూడా మంచి ఆహ్లాదంగా అయితే ఉంటాయి. ఇరువైపులా కూడా మనకి సర్వే చెట్లు అయితే మంచి ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి అనమాట ఇక్కడ. ప్లస్ మనం ఫైనల్లీ మొత్తానికి అయితే మనం బీచ్ దగ్గరికి అయితే చేరుకున్నాం. బీచ్కి వెళ్లే ముందు మీకు మంచి ఒక వ్యూ అయితే ఒకటి చూపిస్తాను. మనకి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ గా అయితే వెళ్ళొద్దాం ఒకసారి. అక్కడ ఏంటంటే వ్యూ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది అనమాట. కొబ్బరి చెట్లు, బీచ్ నిజంగా ఎక్సలెంట్ గా అయితే ఉంటది. అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే వచ్చేద్దాం పదండి. చూడండి మనం లోపలికి వస్తుంటే కొబ్బరి చెట్లు వ్యూ అయితే నిజంగా ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఇటువైపు చాలా మంది కూడా వస్తూ ఉంటారు. అంటే కొత్త వాళ్ళకైతే తెలియదు కానీ పాతగా ఉన్న వాళ్ళకైతే ఇటు వ్యూ కూడా తెలుసు. చాలా మంది లోపలికి వస్తూ ఉంటారు అన్నమాట కార్ల మీద. మా ఎలాగను స్పెట్స్ పెట్టు. అది మా స్పెట్స్ తెచ్చుకొని స్పెట్స్ పెట్టు నువ్వు. మా ఎప్పుడైనా అక్కడికి వచ్చావా? ఎక్కడికి? అక్కడికి వెళ్ళావా? ఇక్కడికి ఎప్పుడు రాలేదా? మరి నాతో జర్నీ చేస్తే అట్లా ఉంటుంది మరి. ఇదిగోండి మీకు చూపిస్తానన్న బ్యూటీ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. అబ్బాబ్బాబ్బాబ్బా ఏముందో మా మాయ చూసారా, సూపర్ ఉంది మా. కానీ నిజంగా చూస్తుంటే ఈ వెదర్కి ఈ బీచ్కి అబ్బాబ్బాబ్బాబ్బా మామూలుగా అయితే లేదబ్బా. నిజంగా ఇక్కడ నుంచి చూడండి ఎంత ఎక్సలెంట్గా అయితే ఉందో. అబ్బాబ్బాబ్బా ఇటువంటి జర్నీ మీరు చాలా మిస్ అయిపోతున్నారని నేను అనుకుంటున్నాను. నిజంగా కొబ్బరి తోటలు చూడండి బీచ్ పక్కన ఎలాగ ఉన్నాయో. అబ్బాబ్బాబ్బా ఈ క్లౌడీ వెదర్తో బీచ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. మరి బట్టలు తెచ్చుకున్నావా? సర్లే ఎందుకులే. 5 అయింది టైం. 5 అయితే అయింది. ఏదో మేము 6 అయితే అయింది అనుకున్నాం. ఏంటి మే చేప పట్టా వచ్చేసింది ఇక్కడికి ఒడ్డుకి. ఏం చేప అది? బతిగా ఉన్నట్టుంది మా. అది పడే లేదా? ఎక్కడికి? ఎందుకు పడే? వద్దు, చచ్చిపోద్ది. పడే, అలా పడే, అదే వెళ్ళిపోద్ది. ఏదైతే అవ్వకూడదు అనుకున్నామో అదే జరిగింది. వర్షం అయితే గట్టి చెదగొట్టేస్తుంది అనమాట. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఒకసారి ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మేము ఏంటంటే వచ్చేటప్పుడు క్లైమేట్ క్లౌడీగా ఉండడంతో వర్షం అయితే రాదు అనుకున్నాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం అయితే వస్తుంది. మేమైతే ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయి వచ్చేస్తున్నాం. ఇదిగోండి మేము ఇక్కడ రైట్ సైడ్ నుంచి అయితే ఇలా లోపలికి అయితే వచ్చాం. మళ్ళీ ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుంటే బీచ్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ప్లేస్ అయితే గుర్తుపెట్టుకోండి, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. బైక్ మీద వచ్చే వాళ్ళు మాత్రం అసలు అయితే మిస్ అవ్వకండి. ఇదిగోండి బీచ్, పేరుపాలెం బీచ్. ఈ బీచ్కి పిక్నిక్ వస్తారు చూడండి, వాళ్ళు అయితే ఇగోండి ఈ కొబ్బరి తోటలు ఉన్న చూడండి మన రైట్ సైడ్లో అక్కడైతే వండుకుంటారు, తింటారు, ఎంజాయ్ చేస్తారు. దాని ఆపోజిట్లో బీచ్కి వెళ్ళి శుభ్రంగా ఫుల్గా ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే అయిపోతారు. ఎస్, మనం ఫైనల్ అయితే పేరుపాలెం బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. వెల్కమ్ టు పేరుపాలెం బీచ్. వాళ్ళు లోపలికి వెళ్ళలేకుండా ఎస్కేప్ చేసినట్టున్నారు. దూపించకపోతే తేడా వచ్చేద్దాం. వైఎస్ఆర్ పార్క్ అంటారు. కాదా నిన్ను బాగుంటారు బాబులకే బాబులు కదా నువ్వు, అలా తెలియదేమో బాబు. ఇదే పేరుపాలెం బీచ్.
మరి ఇదేనా పేరుపాలెం బీచ్? అదేంటి వెనకాల చర్చ్ అది. బాగుంది మాయా. మనం ఈ బీచ్ లో కూర్చొని లెఫ్ట్ సైడ్ చూస్తుంటే మనకి అంతర్వేది నుంచి లైట్ హౌస్ అయితే మనకి కనిపిస్తుంది. ఇది కూడా కరెక్ట్గా ఎప్పుడంటే 6:50 అయితే స్టార్ట్ అయింది అనమాట. నేను అనుకోకుండా అలా చూసాను. చూస్తే లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఏంటో అని చెప్పి చూసినప్పుడు లైట్ హౌస్ అనమాట. అది మీకు బీచ్ నుంచి ఆపోజిట్ గా చర్చ్ అయితే చూపించాను కదా, ఇది చర్చ్ రోడ్ అనమాట. ఈ చర్చ్ రోడ్ నుంచి మనం బయటికి వెళ్ళొచ్చు, బీచ్ దగ్గరికి కూడా రావచ్చు అనమాట. ఈ చర్చ్ లో కూడా మనం విజిట్ చేయొచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. ఈ చర్చ్ కూడా చాలా పొడుగుగా అయితే ఉంటది అనమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్, బాయ్.